జరిగింది. అంటే రాజమౌళి గారికి బాహుబలి అనేది దానికి దిస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అనిపించింది. లైక్ వన్స్ అగైన్ ఆ విజువల్స్ని చూడడం కానీ అన్నీ చాలా బాగున్నాయి. అదే చిన్నప్పుడు ఎప్పుడో చూసాను బిగ్ స్క్రీన్లో. అప్పుడు టికెట్లు మాది వరంగల్, అప్పుడు టికెట్లు దొరకక 2 వారాల తర్వాత వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు 50 days తర్వాత శ్రీహరి గారి సీన్లు కొన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఆ యాడ్ చేసిన సీన్లు ఇందులో లేవు, అదొకటే డిసప్పాయింట్. మిగతాదంతా చాలా బాగుంది. ఆ సాంగ్ థియేటర్లో ఇంకా ప్లే చేయలేదు. గేమ్ చేంజర్ ఇట్స్ అది శంకర్ గారి గురించి తెలిసిందే కదా మనకు. సోషల్ డ్రామాస్ అంటే శంకర్ గారికి పెట్టిన పేరు అది. సో గేమ్ చేంజర్ అనేది కూడా మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ. చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్. అంటే ఇప్పుడు మగధీర ఆల్రెడీ మనకి రాజమౌళి కాంబినేషన్ చూసాం, ట్రిపుల్ ఆర్ కూడా చూసాం. సో ఎక్కడైనా మీకు డైరెక్షన్లో కానీ కాంబినేషన్ కానీ తేడా అంత బాగా అనిపించింది. అప్పుడు డైరెక్షన్కి ఇప్పుడు డైరెక్షన్ బాగుంది. 1000 crores హైలైట్ రాచకం భయ్యా. చాలా మంచిగా ఉందా, చాలా చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడున్న సినిమాల కన్నా పాత సినిమాల బెస్ట్ అన్న, రియల్ ఓపెన్. గేమ్ చేంజర్ సాంగ్ వేయలే, బొమ్మాడుతులు డిసప్పాయింట్, సాంగ్ మిస్ చేశారు. హ్యాపీ బర్త్డే బాబు. మామూలుగా లేదు, మళ్ళీ 9:30కి అసలు సెలబ్రేషన్స్ అప్పుడే స్టార్ట్. నిజమే బ్రో, సూపర్ 100 days పక్కా. అదిగో భైరవా. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? సూపర్. చరణ్ బాబు ఎలా ఉన్నారు? సూపర్, ఆయన గురించి చెప్పలేదు. సూపర్ బర్త్డే విషెస్ చెప్పేస్తాం ఆల్రెడీ. ఎలా ఉన్నారు బ్రో? చరణ్ బాబు ఎలా ఉన్నారు థియేటర్లో? ఎలా అనిపిస్తుంది? మైండ్ పోతుంది లోపల. పిచ్చి లేపిల్ బ్రో, పిచ్చి లేపిల్. సూపర్.